పేరున హృదయపూర్వక నమస్కారాలు. రాంబాబు గారని డైరెక్టర్గా మీకు తెలుసు. 2007లో నాగేష్ అన్నగా నాకు పరిచయం అయ్యారు. 2007లో అన్నా నువ్వు ఏం పని ఒగ్గు కళాకారు ఎట్లా చేస్తున్నావు అని నన్ను అడిగేవాడు. అయితే ఈ విధంగా చేస్తున్నా అని చెప్పేవాడిని నేను. తర్వాత మీ ఒగ్గు కళని ఒక సినిమా తీస్తా అన్నా అని చెప్పి నాకు మాట ఇచ్చిండు. ఆ మాట ఇచ్చిండు, ఆ నెరవేర్చేసరికి తీరా సినిమా థియేటర్కి వచ్చా ఆయన లేడు. అది బాధాకరం. ఇంకో విషయం ఏంటంటే ఈ ఒగ్గు కళాకారు సినిమా తీయడం అన్న ఎట్లా అని అంటే మేము దేవుని లెక్కలు చేస్తాం. ఆ దేవుని లెక్కల కాడికి తీసుకెళ్ళిన ఆ రాంబాబు గారిని తీసుకెళ్ళి ఇవన్నీ అన్న ఈ విషయం ఇట్లా చేస్తాం, ఇది ఇట్లా చేస్తాం, ఇది ఇట్లా చేస్తామని చాలా చెప్పేది. ఇక అదేవిధంగా నాకు తెలియని మా ఐడియాలో మా మల్లేశన్న గారికి చెప్పాను. అతను కూడా బాగా అన్న ఇట్లా కాదు ఇట్లా అని సపోర్ట్ చేశాము అందరికీ. ఇక్కడికి నేను ఎప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఒగ్గు పూజారులకు అందరికీ నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్గా నేను మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒగ్గు పూజారిగా పనిచేస్తున్నాను. ఇదే అందరికీ జిల్లాల వారికి ప్రెసిడెంట్ అందరికీ షేర్ చేశాను. మన మీద సినిమా తీసిరా, మన మీద సినిమా తీసిరా, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అందరూ నాకు కాల్ చేయడం జరిగింది. అందరికీ టీజర్ కూడా ట్రైలర్ కూడా పంపించాను. 100కు 200% హిట్ అవుతుంది. మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే ఆగస్ట్ 29th బ్రహ్మాండ మూవీ ఏషియా థియేటర్స్లో వస్తుంది. సో మీరు ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్లో వస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మిస్ చేయకండి. ఇది సినిమా వచ్చి ఎక్కడో ఫోన్లో చిన్న టీవీలో చూసే సినిమా కాదు, ఇది థియేటర్లో చూస్తేనే దీని ఇంపాక్ట్ మీకు తెలుస్తుంది. ఈ సినిమా చూసినట్టు ఉంటుంది, అప్పుడే బాగుంటుంది. సో మీరు పర్సనల్గా వెళ్ళి అందరూ ఈ సినిమా కూర్చొని సినిమా థియేటర్లో చూడండి ఆగస్ట్ 29th. థ్యాంక్ యూ సో మచ్.